మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసమే వచ్చిందన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి. వేలాది కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు విశ్వసించారని చెప్పారు. మునుగోడు ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారని, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటున్న సందీప్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు గత కొద్ది రోజుల నుంచి విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మల్లారెడ్డిగూడెం, సర్వేల్, అల్లిందే చెరువు, లింగవనిగూడెం ఈ గ్రామాలన్నింటి కూడా ఇంటింటికి తిరుగుతూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నారు. వారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ఏ విధమైన స్పందన లభిస్తుంది? స్పందన చాలా బాగుంది. మేము మొదటి నుంచి కూడా మా ప్రచార శైలి చాలా సిస్టమేటిక్గా ఉంది. 100 ఓట్లకు మేము లోకల్గా ఇన్ఛార్జ్లు వేసుకోవడము, వాళ్ళ ద్వారానే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దాదాపు రోజు 2 సార్లు పొద్దున సాయంత్రము ఈ 100 ఓట్లను కవర్ చేసుకోవడము, వీళ్ళు ఇన్ఛార్జ్లు అందరు పోయి కలవటము, కవర్ చేసుకోవడం. అయితే మేము ఇంటింటికి తిరిగిన మేము గమనించింది ఏంటంటే, ఇప్పటివరకు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకము ఏదో రూపంలో అందింది. అది రైతు బందే కావచ్చు, కళ్యాణ లక్ష్మే కావచ్చు, సీఎంఆర్ఎఫ్ఏ కావచ్చు, కేసీఆర్ కిట్టే కావచ్చు, పెన్షన్లే కావచ్చు, ఏదో విధంగా ప్రతి ఇంటికి అందడం జరిగింది సంక్షేమ పథకాలు. కాబట్టి అవన్నీ గుర్తు చేస్తూ ఆ లబ్ధిదారులకు వాళ్ళకు చేకూరిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల చేకూరిన లబ్ధిని కూడా వాళ్ళ లబ్ధిదారు గుర్తు చేస్తూ టీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో అపోజిషన్ ఎమ్మెల్యే ఉండేసరికి వాళ్ళకి అభివృద్ధి కాలేదు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలే కాదు, ఇంక మిగిలిన ఒక సంవత్సరం కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారు. నియోజకవర్గానికి అభివృద్ధి లేకుంటేనే నేను రాజీనామా చేసినానండి, నా రాజీనామా తర్వాతనే డెవలప్మెంట్స్ పెరిగాయని చెప్తున్నారు. దానిపైన మీరు ఇప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి చేసి అధికార పార్టీలోకి అభివృద్ధి కోసం పోయినా అంటే అర్థం ఉంది. అపోజిషన్ పార్టీ నుంచి రిజైన్ చేసి ఇంకొక అపోజిషన్ పార్టీకి పోవడం హాస్యాస్పదం. అది ఇప్పుడు సరే, ఇప్పుడు ఆయన పోయిన ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాల్లో పెట్టే పరిస్థితి ఉండదు. స్టేట్ గవర్నమెంట్ త్రూనే రావాలి. స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు ఫండ్స్ అలాట్ చేయాలి, స్టేట్ గవర్నమెంటే ఆ కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ బూటకం, చెప్పే మాటలన్నీ బూటకం. వాళ్ళు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ అంత అభివృద్ధి చేసి ఉంటే గతంలో రఘునందన్ రావు గారు, ఈటల రాజేందర్ గారు గెలిచింది కదా, వారు కూడా ఇదే నినాదంతో చేసింది కదా. మరి వారు ఎంతగానో సెంట్రల్ ఫండ్స్ డైరెక్ట్ తీసుకొచ్చినరో కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే మనకు అక్కడనే అర్థమైపోతుంది. అదే బీజేపీ ప్రధానంగా ఏం ఆరోపిస్తుందంటే, హుజురాబాద్లో దళిత బంద్ అన్నారు, మునుగోడు ఉప ఎన్నిక వచ్చేసరికి గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్ కల్పిస్తున్నారు, కావాలనే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇలాంటి పథకాలు తీసుకొస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేనిఫెస్టో అని ఉంటుంది, అట్లనే మనకేంది అభ్యర్థులు కానీ వాళ్ళు ఏవేవి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో, ఏవే కార్యక్రమాలు తీసుకొస్తారో అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతిదీ మేము రేపు ఈ సీట్ గెలిచిన తర్వాతనే కాదు, రేపు జనరల్ ఎలక్షన్స్ లోపు మేము ఏవే పథకాలు ప్రవేశపెడతామో చెప్పుకోవడం ఆనవాయితీ. ఎవరైనా చెప్పుకుంటారో ఆ విధంగానే చెప్తున్నాం, కానీ ఏవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇక్కడ ఇవన్నీ మనం ఇచ్చే ప్రామిసెస్, ఇంప్లిమెంటేషన్ కాదు కదా. ఇంకొకటిసారి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది, ప్రజలంతా మా వైపు ఉన్నారన్నప్పుడు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 100 మంది పైగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు విస్తృతంగా పర్యటిస్తుంది. ఇది ఏంటంటే ఒక సిస్టమేటిక్గా ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ముఖ్యమంత్రి గారు అందరినీ ఇన్ఛార్జ్గా వేసి మీరందరూ పనిచేయాలనే ఉద్దేశంతో, పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది ఏంటంటే మనము, ఎందుకంటే గతంలో మనము దుబ్బాకలో, హుజురాబాద్లో చూసినాం బీజేపీ పార్టీ వాళ్ళు ఎట్లా దౌర్జన్యాలు చేస్తారు, ఎట్లా మన క్యాడర్. గతంలో మనం దుబ్బాకలో, హుజురాబాద్లో చూసినాం ఎలాగైతే బీజేపీ నాయకులు అందరూ అక్కడ పోయి ఎట్లయితే అయోమయం సృష్టించి గెలుస్తందుకు ఎట్లయితే అడ్డదారులు దొక్కినరో దాన్ని నిర్వహిస్తేందుకే ఇవాళ పార్టీ తరఫున మేమందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి పనిచేసి ఇక్కడ పార్టీ గెలిచే విధంగా పనిచేస్తున్నాము. మీరు చెప్పండి, అంటే మీరు గ్రామంలో ఉన్నారు కదా, సర్పంచ్ ఉన్నారు కదా, అయితే ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది?
100% టీఆర్ఎస్కే ఓట్లు వేస్తున్నట్టు అందరూ. ఎందుకంటే కేసీఆర్ చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నాడు. రైతు బంధు, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, వికలాంగుల పింఛను, ఎన్నో కార్యక్రమాలు చేస్తుండు. కళ్యాణ లక్ష్మి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వందల కొద్దిగా చేస్తున్నాడు. కాబట్టి ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ జనమంతా కేసీఆర్ వైపే ఉన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మినిమం 50,000 పై ఓట్లైనా గెలుస్తారు తప్ప తక్కువ కాకుండా చేస్తారు. పోయినసారి జరిగిన తప్పు ఈసారి రిపీట్ కాకుండా మా ఒక్క ఊరే కదండి, నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం ప్రజలంతా కంకణం బద్దులయ్యే దాని గురించి ఖచ్చితంగా ఓట్లు వస్తే మాత్రం వివిఎంలు మొత్తం రికార్డు స్థాయిలో పోల్ అవుతాయని అనుకుంటున్నాం. అయితే చైర్మన్ గారు ఒకటే చెప్తున్నారు, సందీప్ రెడ్డి గారు వేలాది కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి తన స్వలాభం కోసం ఉప ఎన్నిక తీసుకొచ్చాడని, ఇటు మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వస్తుందని, ప్రజలంతా మా వైపే ఉన్నారని, కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలే మా విజయానికి చిహ్నమని చెప్తున్నారు. మల్లారెడ్డిగూడెం గ్రామం నుంచి కిరణ్, ఉమ్మడి నల్గొండ జిల్లా.